Good afternoon and welcome to the Hindu newspaper analysis 6/1/2025. So, symbolism must not become misplaced showmanship. అంటే ఒక స్తూపం కానీ మనం లేకపోతే ఒక అమరవీరులకు కానీ లేకపోతే ఒక సంఘటన చిరస్మరణీయంగా ఉండిపోవాలి అంటే మనం ఒక సింబాలిక్గా ఒక కట్టడాలు ఏమన్నా చేస్తాం అక్కడ. అది ఏమైపోయిందంటే ఈ రోజుల్లోని షోమ్యాన్షిప్ అయిపోయింది, అంటే పెద్ద డ్రామా అయిపోయింది, థియేటర్ అయిపోయింది అనమాట. నేను చేశాను అంటే అసందర్భంగా కూడా అప్పుడప్పుడు కొంతమంది అక్కడ ఆ స్తూపం అక్కడ ఉండకూడదు, కానీ ఆ మనిషి యొక్క అహాన్ని కాస్త కుదుట పరుచుకోవడానికి సో ఇలాంటి స్తూపాలు కట్టేస్తున్నారనమాట. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారు 2011లోని విన్నింగ్ షాట్ 6 కొట్టారు. అక్కడ స్పెషల్గా ఓ 2 సీట్లు పెట్టారనమాట ఓ బాక్స్లో. అది ఎక్స్క్లూజివ్ వ్యూయింగ్ అనమాట. అలాగే సచిన్ టెండూల్కర్ గారి విగ్రహం ఎక్కడ మనకి వాంఖడే స్టేడియంలో పెట్టారు. అంతేగాని దాన్ని తీసుకొచ్చి వేరే ఏరియాలో పెట్టారు అనుకోండి, వాంఖడే అని మహారాష్ట్ర కాకుండా వేరే రాష్ట్రంలో హర్షిస్తారు తప్పనిసరి. కానీ ఫస్ట్ సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? మహారాష్ట్రకు ఉంటుంది, బాంబే క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది, ముంబై క్రికెట్ అసోసియేషన్. అరే ఏంది మేం కాకుండా వీళ్ళు ఎవరో చేసుకుంటున్నారు అని కొద్దిగా అది అట్టహాసంగా ఆర్భాటంగా చేశారనుకోండి, అది కాస్త వెగటగా ఉంటుంది అనమాట. సో సింబాలిజం మస్ట్ నాట్ బికమ్ మిస్ప్లేస్డ్ షోమ్యాన్షిప్, అంటే అసందర్భంగా అక్కడ. ఓకే, సో ఏమిటి అది? సింబల్స్ హ్యావ్ ఎన్ ఇంటాంజిబుల్ వాల్యూ, అంటే దాన్ని వెలకట్టలేని వాల్యూ ఉంటుంది కొన్ని సింబల్స్కి అనమాట, వెలకట్టలేని వాల్యూ. యాజ్ దే రిప్రజెంట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాసెట్స్, అంటే కొన్ని ప్రాముఖ్యమైన ఏరియాలని అవి మాట్లాడుతూ ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యమైన ఏరియాల గురించి అవి మనం ఆ సింబల్ని చూడగానే అరే ఇది సో అండ్ సో దానికి చిహ్నంగా పెట్టారు అని మనకి ఒక లోపల నుంచి ఒక ఇది వస్తుంది అనమాట, ఒక ఎస్ నా అన్న ఫీలింగ్ రావాలన్నమాట. లీడర్స్ యూజ్ ద రిజల్టింగ్ సింబాలిజం స్మార్ట్లీ. రాజకీయ నాయకులు కానీ లీడర్స్ కానీ అందరూ చాలా స్మార్ట్గా వాడతారు. ఎందుకు? టు మెసేజ్ దేర్ వ్యూస్, మా దృక్పథం ఇది అని అందరి మీద ఆ దృక్పథాన్ని మెల్లిగా అలవాటు చేస్తారు. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ద రీసెంట్ రిమూవల్, ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఏమైందంటే ఒక పెయింటింగ్ ఉండేది చాలా మంచిది, అంటే ఆ పెయింటింగ్ రిమూవ్ చేస్తారు. అదేంటి? అదొక ఐకానిక్ మూమెంట్ అనమాట, అంటే చిరస్మరణీయమైన ఒక సంఘటన. మోడర్న్ ఇండియా అంటే ఇప్పుడు ప్రస్తుత ఇండియా మిలిటరీ హిస్టరీలో, ఓకే, అంటే మన యుద్ధ ఉన్నాయి కదా, సో మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాంటి దాంట్లో మిలిటరీకి సంబంధించి హిస్టరీకి చాలా చిరస్మరణీయమైన సంఘటన. అదేంటి? ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ చీఫ్స్ ఆఫీస్ కాంప్లెక్స్, అంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్ కాంప్లెక్స్లోని ఒక చిరస్మరణీయమైన ఒక పెయింటింగ్ ఉంది, దాన్ని తీసేశారు ఎక్కడ? న్యూఢిల్లీలో. ఇది దేశం అంతటా సడన్గా అందరి ఎమోషన్లు బయటకు వచ్చినాయి. అరే ఏంటి తీస్తారేంటి? అసలు ఇది ఉండాలి కదా, ఇదే కదా, చూడగానే అబ్బా మనం నెగ్గాము, మనం ఏదో చేసాము, మనం ఏదో అచీవ్ చేసాము అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, అదేంటి? ఆ పెయింటింగ్ ఏంటి? ఓకే, ద పెయింటింగ్ ఆఫ్ ద సరెండర్ ఆఫ్ పాకిస్తానీస్ ఆర్మీ. సో ఇదేంటండి? పాకిస్తానీ ఆర్మీ యుద్ధంలో ఓడిపోయి అయ్యా అని మనకి ప్రాధేయపడిపోయింది అనమాట. ఎప్పుడు? 1971 యుద్ధంలోని. ఈ పెయింటింగ్ని మనం ఇప్పుడు ఎక్కడ చేసాం? రీలొకేటెడ్ కాన్ఫరెన్స్ సెంటర్, ఒక కాన్ఫరెన్స్ సెంటర్లోకి తీసుకెళ్ళిపోయాం. అది ఎవరి పేరు మీద? ఫీల్డ్ మార్షల్ శామ్ మెనక్షా గారి పేరు మీద ఉన్న కాన్ఫరెన్స్ సెంటర్కి దీన్ని తీసుకువెళ్ళిపోయారు అనమాట. ఓకే, కానీ ఆ ఇన్సిడెంట్ హైలైట్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూయింగ్ సింబల్స్. ఇది ఇక్కడి నుంచి రిమూవ్ చేయడం అన్నది దాని వాల్యూ పడిపోయింది ఫార్ దర్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్. అది అక్కడ ఉంటేనే, ఆ రూమ్లో ఉంటేనే దానికి ఆ అందం. దాన్ని తీసుకెళ్ళి శామ్ మెనక్షా కాన్ఫరెన్స్ సెంటర్లో పెడతాము అంటే
ఇంకా దాని సడలిపోయింది. ఓకే, అందం పోయిందనమాట. దాని క్వాలిటీ పోయింది, దాని ఎఫెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్ కూడా పోయింది. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం పరిగణనలోకి తీసుకోవాలి, కన్సిడరింగ్ ది ఆన్ గోయింగ్ డ్రైవ్. ఇప్పుడు మనం ఒక డ్రైవ్ అంటే ఒక ముందు అడుగుల్లో వేస్తున్నాం. ఎక్కడ? ఇన్ ద మిలిటరీ. ఏంటది? టు ఇండక్ట్ ఇన్ లెర్నింగ్స్. అంటే నేర్చుకోవడం అనేది ఒక్కసారి మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అని, మనం ఎందుకు జాయిన్ అవుతున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ చెప్తారు ఇండక్ట్ ఇన్ లెర్నింగ్స్లో. దట్ ఆర్ కనెక్టెడ్, ఓకే, డిస్టెంట్ పాస్ట్. గతంలో మనం ఎలా ఉండేవాళ్ళమి, మన హిస్టరీ ఏంటి, ఇదంతా చాలా ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూర్ జాయినింగ్ అండ్ ఇండక్షన్ ప్రోగ్రామ్. సో ఇన్ దిస్ డ్రైవ్ ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్. ఇలాంటి ఇండక్షన్ డ్రైవ్లు జరుగుతున్నప్పుడు మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి? చరిత్ర అన్నది నిజం, హిస్టరీ ఇస్ ట్రూత్, టేకెన్ యాజ్ అ హోల్, కంప్లీట్గా కానీ చదివితే. అంతేగాని సెగ్మెంటెడ్గా చదివనుకోండి, ముక్కలు 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 ముక్కలుగా అడాప్ట్ చేసుకొని అనుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ లీడ్ టు నాట్ ద ప్రాపర్ లెర్నింగ్. చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? ఇట్ విల్ లీడ్ టు స్క్యూడ్ లెర్నింగ్. ఓకే, ఇట్ విల్ లీడ్ టు స్క్యూడ్ అనగానే ఏమైంది మనకి? ఇట్స్ లైక్ డిస్టార్టెడ్, ఇట్స్ నాట్ క్లియర్, ఇట్ ఈస్ బయాస్డ్ అనమాట. అంటే పక్షపాతంగా ఒకవైపే మొగ్గు చూపెడుతూ మనం నేర్చుకున్నట్టు ఉంటుంది. సో ద డస్ట్ సెటిల్స్. అంటే డస్ట్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ హ్యూ అండ్ క్రై, ఆ పెయింటింగ్ ఎందుకు తీసేశారు, తీయకుండా ఉండవలసింది, కాన్ఫరెన్స్ రూమ్లో పెట్టడం ఏంటి, ఇదంతా తర్జన భర్జన అంతా ఈ గొడవ అంతా చల్లారిన తర్వాత, డస్ట్ సెటిల్స్ అంటే గొడవ అంతా చల్లారిన తర్వాత, ఆన్ ది యాంగ్స్ట్ అంటే ఇప్పుడు చాలామందికి కోపం వచ్చింది కదా, మరి దేని మీద? వాళ్ళు యాంగ్షియస్ అయిపోయారు, వాళ్ళు ఫియర్, భయం వచ్చిందనమాట, వాళ్ళు యాంగ్జైటీ వాళ్ళు రేస్ చేశారు. ఎందుకు? ఈ పెయింటింగ్ రిమూవ్ చేయడం వలన. సో కొన్ని ఫ్యాసెట్స్ అంటే కొన్ని ట్రైట్స్ ఆఫ్ సింబల్స్ అండ్ అసోసియేటెడ్ సింబాలిజం, దీంతో పాటు మనకి ఉన్న సింబాలిజం అంటే ఎందుకు ఇది ఇక్కడ పెట్టాము అన్నది నీడ్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు దీన్ని మనం కూలంకషంగా మనం చదవాలి. ఇది సబబేనా కాదా, మంచిదా చెడా, ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో 5 ఇంపార్టెంట్ వన్ స్టాండ్ అవుట్. 5. ఫస్ట్, ఐడెంటిటీ ఏమిటి ఆ పెయింటింగ్ది, లీడర్షిప్ ఎవరిది, అప్పుడు ఇది ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుంది ఆ పెయింటింగ్, నమ్మకం ఏంటి, అండ్ కాంపిటెన్సీ, వీళ్ళలో సత్తా ఉందా లేదా. A few examples would be sufficient. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే సఫిషియంట్ మనకి. ఓకే, ఏంటవి? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళు స్వేరింగ్ ఇన్ అయింది, అంటే ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు మిలిటరీ రిక్రూట్స్ ఎవరైతే ఆర్మీలో జాయిన్ అవుతారో వాళ్ళు ఎక్కడ? దే టుక్ ప్లేస్ ఆఫ్టర్ గ్రూవెల్లింగ్ డెజర్ట్ మార్చ్. అంటే ఇంకా ఆ ఎడారిలో నడిచి లెఫ్ట్ రైట్ అనుకుంటూ, గ్రూవెల్లింగ్ అంటే ఇంకా టోటల్గా నీరసించిపోతాం, ఇంకా అంత కష్టం అన్నమాట. మార్చ్ ఎక్కడికి? ఫోర్ట్ మసాదా, అక్కడికి వెళ్ళాలి, ఎడారిలోని మార్చ్ చేసుకుంటూ. వేర్ ద టుక్ అ ప్రామిస్, అక్కడ ఈ ఇజ్రాయిలీ వాళ్ళు ఏంటంటే ఈ సోల్జర్స్ అందరూ మేము మా దేశాన్ని పరిరక్షిస్తాము అని ఈ సైనికులందరూ ఒక ప్రామిస్, వావ్, టు ప్రొటెక్ట్ ది కంట్రీ. ఇది ఏంటంటే ఇది దేనికి చిహ్నం? నెవర్ గివిన్. ఎంత కష్టం వచ్చినా అయ్యా అని ప్రాధేయపడకండి, నెవర్ గివిన్, మ్యాన్, లెట్ us ఫేస్ లైక్ ఎ మ్యాన్. ఓకే, ఈ దృక్పథంతో బార్న్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ 960 Jews. ఇది ఎవరి స్పిరిట్ మనకి స్ఫూర్తిదాయకం? ఒక 960 మంది జూస్ అన్నమాట. ఎవరు? 73 CEలో అంటే కృష్ణ ఏరాలోని దే ఫైట్ చేశారు టు ది ఎండ్. అంటే ఇంక చచ్చేంత వరకు చచ్చిపోయారు అనమాట. రోమన్స్తో ఫైట్ చేసి దీన్ని మసాదా, ఫోర్ట్ మసాదాకి ఎడారిలో వెళ్ళారు కదా, మరి ఈరోజు మసాదా ఒక సింబల్, ఒక చిహ్నం అయిపోయింది. ఏమిటి? ఐడెంటిటీ ఆఫ్ ఇజ్రాయిలీ సోల్జర్. ఇజ్రాయిలీ సోల్జర్ అంటే అబ్బా నాడు ఎడారిలో ఎలాగైతే 960 మంది జ్యూస్ గ్రూవెలింగ్ చాలా కష్టంగా ఆ ఫోర్ట్ మసాదాకు వెళ్ళి చివరి ప్రాణం వరకు
రోమన్స్తోని ఫైట్ చేసి నెగ్గారో వేరే విషయం, కానీ ఫైట్ చేశారో దానికి ఇది చిహ్నం. ఇది దానికి ఎస్ చాలా భలే చేశారా మన వాళ్ళు అని అనిపించుకోవాలి. ఏప్రిల్ 17, 2012లోని వాషింగ్టన్ పోస్ట్ ఒకటి రాసింది. ఏమి రాసింది? an aerial art show pulled thousands of Washingtonites out of their offices. ఒక ఏరియల్ షో జరిగిందనమాట, ఏరియల్ ఆర్ట్ షో. అదేం చేసింది? కొన్ని వేల మంది వాషింగ్టోనియన్స్ అంటే ఎవరైతే వైజాగైట్స్ అంటాం కదా, అలా వాషింగ్టన్, హైదరాబాదీస్, గుంటూరియన్స్ అన్నది విజయవాడస్, ఓకే, అలా వాషింగ్టనియన్స్ అవుట్ ఆఫ్ దేర్ ఆఫీస్, వాళ్ళని ఆఫీస్ నుంచి బయటకు తీసుకొచ్చింది ఏమిటి? ఈ ఏరియల్ ఆర్ట్ షో. ఎందుకు? వెహికల్స్ అండ్ హోమ్స్ ఆన్ ట్యూస్డే మార్నింగ్, అక్కడ ఉన్న వాహనాలు, ఇల్లులు కూడా ఆ మంగళవారం ఉదయం యాజ్ నాసా స్పేస్ షటిల్, నాసా ఓకే, అంతరిక్షాన్ని చదివే ఒక పెద్ద సంస్థ అనమాట అమెరికాలోని, అది స్పేస్ షటిల్ డిస్కవరీని బ్లూ ఇంటూ టౌన్, దీన్ని ఏం చేసింది? టౌన్లో తీసుకొచ్చింది. ఎలాగ తీసుకొచ్చింది? ఒక మాడిఫైడ్ అంటే దీనికోసమే తయారు చేసిన 747 జెట్ మీద తీసుకొచ్చింది. ఆ బ్యాటర్డ్ స్పేస్ వెటరన్ అంటే ఈ డిస్కవరీ అన్నది బాగా గాయాలు తగిలి మరి ఒక ఎంతో సేవ చేసిన తర్వాత యుద్ధ నౌకలని ఏమన్నా చిన్నగా టింకరింగ్లని, పెచ్చులు ఊడిపోవడం అని, తర్వాత మళ్ళీ దానికి వెల్డింగ్లని అవన్నీ జరుగుతాయి, ఎందుకంటే అంత సేవ చేసిందనమాట. సో ద బ్యాటర్డ్ స్పేస్ వెటరన్ టేకింగ్ అ ఫైనల్ విక్టరీ జాంట్. ఎస్, ఇంకా లాస్ట్గా మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ చూడండి, డీకమిషన్ చేసినప్పుడు 10 ఏళ్ళ క్రితం ఎలాగైతే అందరూ సెల్యూట్ కొట్టారో, అది దిస్ లైక్ విరాట్ తర్వాత విక్రాంత్ అంటే సెకండ్ బిగ్గెస్ట్ నేవల్ ఫ్లీట్లో ఉన్న షిప్ అనమాట. అది ఒక చిన్న ఊరే, అంతమంది అనమాట, అందరూ దానికి సెల్యూట్ కొట్టారు డీకమిషన్ అయినప్పుడు. ఎందుకంటే చివరిసారిగా అది మళ్ళీ మొన్న వచ్చిందండి, మళ్ళీ ఇట్ అగైన్ కమిషన్ బ్యాక్ ఇంటూ ఇండియన్ నేవీ. అలాగా అదే విధంగా డిస్కవరీని వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఫైనల్గా ఇంకా ఫైనల్ షార్ట్ ట్రిప్ అనమాట, లాగా వెళ్తుంది ఆవిడ. ఓకే, వెళ్తుంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్, దేశానికి ఎంతో ఎన్లైన్ సేవ చేసిన తర్వాత డిస్కవరీ ఇంకా ఓకే వచ్చిందనమాట. బిఫోర్ ల్యాండింగ్ యాట్ డులేస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది డాలస్ కాదు, ఇది డులేస్, దిస్ ఇన్ వర్జీనియా. ఓకే, డులేస్. ఓకే, సో వాళ్ళు కూడాను డులేస్ అంటే మనం కానీ టికెట్ బుక్ చేసుకున్నాం, డాలస్ బుక్ చేస్తారు, అప్పుడు చెప్పాలి నో ఇట్స్ ఇన్ వర్జీనియా, ఐఎమ్ గోయింగ్ టు డులేస్. ఓకే, అక్కడ ఫైనల్గా ఇంకా అలాగ ఎగిరి అక్కడ ల్యాండ్ అయింది ఆ ఎయిర్పోర్ట్లో. ఓకే, ఇది డిస్కవరీ. దేర్ వర్ కాస్ట్యూమ్స్, జనాలు బట్టలు వేసుకొచ్చారు, అప్పుల్లో వర్క్ చేసిన వాళ్ళు, చప్పట్లు, చీర్స్, అండ్ ఆఫ్ కోర్స్ ఆనంద బాష్పాలు కూడా ఉంటాయి. చివరాఖరిసారిగా ఇంకా ఈవిడ ఇంకా ఇక్కడి నుంచి డీకమిషన్ అయిపోతారు అంటే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి దాంతో. ఒక సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజు నాడు వాళ్ళ భార్య కాదు, పిల్లలే కాదు, ఆయనే కాదు, స్టేడియంలో చాలామంది ఇంకా మళ్ళీ సచిన్ అన్నవాడిని వైట్ డ్రెస్లో చూడడం, ఇంక ఇదే ఆఖరి అనగానే ఒక కైండ్ ఆఫ్ ఎమోషను విల్ రైడ్ ఓవర్ ఎవ్రీబడి. అలాగే ఇక్కడ కూడా రైడ్ అయిందనమాట. దట్ ఫ్లై పాస్ట్, అలాగ ఎగిరి అలా డిస్కవరీ వెళ్తుంటే 747లో ద ఫ్లై పాస్ట్ వాజ్ సింబాలిక్. ఇది దేనికి చిహ్నం? మన దేశం యొక్క ప్రైడ్, గర్వం. ఓకే, ఇన్ ద లీడర్షిప్ పొజిషన్ మనం అగ్రగామిగా ఉన్నాము ఆఫ్ ది అమెరికన్ స్పేస్ ప్రోగ్రామ్. అమెరికాలోని స్పేస్ అంతరిక్షాన్ని చదివిన దాంట్లో ఫస్ట్ డిస్కవరీ, దాని యొక్క ప్రాముఖ్యత ఇంత అంత కాదనమాట. అది లాస్ట్ టైం ఇలా వెళ్తూ ఉంటే డ్రెస్సులు వేసుకొని కొంతమంది, చప్పట్లు కొడుతూ కొంతమంది, ఆనంద బాష్పాలతో కొంతమంది, చివరిగా ఇంకా మళ్ళీ ఈవిడ్ని చూడడం అని ఒక ఎమోషన్తో అందరూ నిలబడ్డారనమాట. అది సింబాలిక్ అంటే, అది సింబాలిక్ అంటే. సమ్టైమ్స్ లీడర్స్ రిమైండ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ది ఇంపోర్ట్ ఆఫ్ దేర్ పొజిషన్. కొన్నిసార్లు నాయకులు కూడాను నేను చేస్తున్న పని ఎంత ప్రాముఖ్యం అవతల వాళ్ళకి తెలియాలి అని వాళ్ళు చెప్తారు. అంటే జాన్ ఎఫ్ కెనడీ గారు అన్నట్టు, ఆస్క్ నాట్ దై కంట్రీ వాట్ ఇట్ హెడ్ డిడ్ టు యూ, బట్ టెల్ దై కంట్రీ వాట్ యూ హ్యాడ్ డన్ టు హర్. దేశం నాకేం చేసింది అని ఎప్పుడు అడగండి,
మీరు దేశానికి ఏం చేశారో నాకు చెప్పండి అని కెనడీ గారు అన్నట్టు ఇక్కడ కూడాను యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ గారు ఆయన టేబుల్ మీద ఒక మంచి కోట్ ఉండేది, ప్లకార్డ్. ఏమిటా కోట్ అంటే ద బక్ స్టాప్స్ హియర్, అంటే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఆగుతుంది. ప్రెసిడెంట్ గారి టేబుల్ దగ్గర ఆగకపోతే ఇంకెవరి దగ్గర అవుతుందా? అంటే అందరూ ఇది నా పని కాదండి, అయింది 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 అలా వెళ్ళి ఆఖరికి ఆ పని ఎవరి టేబుల్ మీదకి వచ్చింది? ప్రెసిడెంట్ గారి టేబుల్ మీదకి వచ్చింది. సో ప్రెసిడెంట్ గారే దాన్ని ఎస్ అనా నో అనా అనాలి. సో ఆయన ఏమన్నారు బ్యూటిఫుల్గా, ఓకే అన్ని డెసిషన్లు నేనే తీసుకోవాలి కాబట్టి రెస్పాన్సిబిలిటీ స్టాప్స్ హియర్. సో ఐ హ్యావ్ వండర్ఫుల్ కోట్, ద బక్ స్టాప్స్ హియర్, హ్యారీ ట్రూమన్. ఓకే, అలాగే మనం మాజీ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఫేమస్గా ఒక కవిత్వం ఉండేదన్నమాట. ఒక పద్యం. ఏంటి ఆ పద్యం? స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్. ఇది ఎవరు రాశారు? రాబర్ట్ ఫ్రాస్ట్ గారు రాశారు. అది ఆయన టేబుల్ మీద ఉండేది. ఏమిటండి చిహ్నం చూడండి, ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. అంటే ఇది భారతదేశం ఎలాగుంది? చాలా అందంగా ఉంది, లవ్లీగా ఉంది, కానీ కాస్త అంధకారంలో ఉంది. ఓకే, చాలా లోతులుగా ఆలోచించాలి. నేను చాలా నా మీద చాలా ఆశలు పెట్టుకుని జనాలు నన్ను ప్రధానమంత్రి చేశారు, ఆ ఆశలన్నీ నెరవేర్చాలి. ఇంకేమన్నారు? ఈ ఆశలు నెరవేర్చే తరుణంలోని కొన్ని టోటల్ ఇండియాకి ఎంత మంచి చేయగలను నేను అన్నది చూసుకోవాలి. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ఇంకా ఈ జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి ఇంకా హిస్టరీ బుక్స్లోకి వెళ్ళిపోయే లోపల నేను చేయవలసిన కార్యం చాలా ఉంది అని కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఈ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్ గారి పోయము స్టాపింగ్ బై వుడ్స్ అన్ స్నోయి ఈవినింగ్, ఈ 3-4 లైన్లు ఆయన టేబుల్ మీద పెట్టుకున్నారు. చూడండి ఎంత మంచి మోటివేటింగ్ కోట్ అది. అది ఆయనకి సింబాలిక్. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ఓకే, ఇంకా నా కట్టె పడిపోయే లోపల నేను చేయవలసిన కార్యం చాలా ఉంది భారతదేశానికి అని ఆ రోజుల్లో మొదటి ప్రధానమంత్రి గారు అలాంటి కోట్ పెట్టారంటే మనం ఎంత స్ఫూర్తిదాయకంగా మనం ఆలోచించాలి దాని గురించి. ఓకే, దే వర్ రిమైండర్స్ ఆఫ్ 2 heads of state. వీళ్ళిద్దరు ఎవరు? ఒక ఆయన అమెరికాకి ట్రూమన్ గారు, నెహ్రూ గారు భారతదేశానికి. బట్ సింబాలికల్లీ వీళ్ళు చెప్పిన కోటు ఈ పర్పస్ కాదు, ఇంకో పర్పస్ ఉంది. అక్కడ మన జ్ఞానం రావాలి, ద నాలెడ్జ్ ఆఫ్ ద పొజిషన్. అక్కడ మన జ్ఞానం ఇక్కడ ఎందుకు ఈ కోట్ పెట్టారు అన్నది మనకు అర్థం అవ్వాలి. ఆఫ్ ద పొజిషనింగ్ ఆఫ్ దీస్ ప్లకార్డ్స్ ఆన్ ద లీడర్స్ డెస్క్ వాజ్ అ సటిల్, చెప్పగానే చెప్పిందన్నమాట. ఓకే, సటిల్ డైరెక్షన్ టు దేర్ కంట్రీమెన్ ఆఫ్ దేర్ డ్యూటీ టు. ఓకే, చాలా నెమ్మదిగా చెప్పినట్టు అనమాట. క్లియర్? కృష్ణుడు అంటాడు చూడండి రాయబారం సీన్లోని, మొదట నువ్వు వచ్చావు కానీ మొదట నేను కుర్రాన్ని చూశాను కనుక నీవు సర్వస్వతంత్ర సార్వభౌముడు, కానీ అన్నచాటు తమ్ముడు అర్జునుడు. వాడిని కోరుకోవడానికి ఫస్ట్ ఇవ్వు. రేపొద్దున్న ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వాసుదేవుడు నాకు మోసం చేయలేదు అని ఒక చిన్న దీంతో సరిపెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంటే దుర్యోధనుడికి అహం కాబట్టి కపట నాటక సూత్రధారి అంటాడు, కానీ సటిల్గా అర్జునుడికే కోరుకోవడానికి మొదట అవకాశం. చూడండి, యువతలేపు ఈయన ఈగోని సాటిస్ఫై చేసి యువతలేపు ఆయన కోరుకోవడానికి ఇచ్చినట్టు, అది సటిల్ అంటే. సో ఈ నాయకులు ఎందుకు పెట్టుకున్నారు ఈ ప్లకార్డు? చాలా సటిల్గా నొప్పి తెలియకుండా మనకు ఆ విషయం ఎలా చెప్పారంటే, ఎటువైపు దేశాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి, దేశాన్నే కాదు అందులో నివసిస్తున్న కంట్రీమెన్ని, అండ్ నా డ్యూటీ ఏమిటి నాయకుడిగా, మీ డ్యూటీ ఏమిటి సిటిజన్స్గా. ఓకే, అన్నీ బ్యూటిఫుల్గా వచ్చే మీనింగ్ కోట్ పెట్టారనమాట. ఎవరు? నెహ్రూ గారు, ట్రూమెన్ గారు. డ్యూటీ అన్నది అందరికీ కనబడుతుంది. డ్యూటీ ఈజ్ విజిబుల్ ఇన్ ఎ యునిక్ వే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు. అట్ ద బేస్ క్యాంప్ ఆఫ్ సైషన్ గ్లేషియర్, ఇప్పుడు ప్రపంచంలోనే అతి క్లిష్టమైన పరిరక్షించుకోవాల్సిన ఒక పొజిషన్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్నది సైషన్ గ్లేషియర్. అక్కడ కొంతమంది సైనికుల్ని వేస్తారు. వాళ్ళు ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్.
అక్కడ ఓపీ బాబా అని ఒక ఆయన మందిరం ఉంది. ఆయన పేరేమిటి? ఓపీ బాబా. ఈ ఓపీ బాబా ఎవరు అన్నది నాట్ నోన్. బట్ ఆయన గురించి కథనం ఏమిటంటే ఆయన శత్రువుల్ని వెంటాడి తరిమాడు అనమాట. బీటింగ్ బ్యాక్ ది ఎనిమీ ఒంటి చేత్తో చేశాడనమాట యాట్ మలాం పోస్ట్. ఇది లెజెండరీ, అంటే కథల కింద చెప్పుకుంటున్నారనమాట. ద బెటాలియన్ ఎవరైతే 10 మంది 20 మంది 30 మంది సైనికులు అక్కడ పోస్టింగ్ అవుతారో వాళ్ళు ఈ సైజన్ గ్లేషియర్ పైకి ఎక్కుతున్నప్పుడు వాళ్ళు ఆ ఫస్ట్ ఓపీ బాబా గారి దగ్గరికి వెళ్ళి, బాబా గారు మాకు ఇక్కడ 3 నెలలు 4 నెలలు పోస్టింగ్ వచ్చింది, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఫర్ ఎ సేఫ్ టైం. ఎందుకు? ఇదొక ట్రెచరస్, చాలా డేంజరస్ గ్లేషియర్. డేంజరస్ అంటే డేంజరస్ కాదు, అసలు ఎలా ఉంటున్నారు అంటే అది ఇండియన్ ఆర్మీ చేతి దండం పెట్టచ్చు మనం. ఓకే, అలా ఉంటున్నారు. సో వీళ్ళు డ్యూటీకి వెళ్ళి మధ్య ఒక్కసారి వాళ్ళు డీఇండక్షన్ అవుతారు కదా, అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో పాత వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ బెటాలియన్ ఎవరైతే వెళ్ళారో ఫస్ట్ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీ యొక్క ఆశీర్వాదాలతోనే మేము చల్లగా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం బాబా గారు, థ్యాంక్స్ అని ఆయనకి మళ్ళీ వాళ్ళ వందనం సమర్పించుకుంటారు. దస్ కనుక ఇదో సింబల్ ఆఫ్ ఫెయిత్, ఇదొక నమ్మకం. ఓపీ బాబా గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఒక నమ్మకం అంతే. ఇన్ ద ఆల్మైటీ బై సైనికులందరూ అన్ని రిలీజియన్స్, అంటే ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ యు ఆర్, యు గో అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఓపీ బాబా. అది ఒక కన్విక్షన్. ఓకే, ఒక స్ట్రాంగ్ బిలీఫ్. అందరి నమ్మకం ఏంటి? దట్ ఆల్ విల్ బీ వెల్, అంత మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. తెలుగులో అంటాం చూడండి, 10 ఆడు మాట పాటి అయి ధర చెల్లు. 10, అంతేగాని ఈ కులానికి చెందిన వాళ్ళు ఆ మతానికి చెందిన వాళ్ళు అనలే. 10 ఆడు మాట పాటి అయి ధర చెల్లు, అంతే. ధరణి మీద అదే చెల్లుతుంది అనమాట 10 చెప్పిన మాట. అంత బ్యూటిఫుల్గా ఈయన గురించి అలాగన్నారు ఓపీ బాబా గారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1971 ఇన్ ఇండిపెండెంట్ ఇండియాస్ హిస్టరీ, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన చరిత్రలోని డిసెంబర్ 16, 1971 ఒక చరిత్రాత్మకమైన రోజు. ఓకే, సువర్ణ అక్షరాలతో మనం లెక్కించుకోవచ్చు అనమాట. ఇండియా అసలు బీభత్సంగా, అంటే తునకలు చేసింది అనమాట పాకిస్తాన్ని. ఓకే, అంత చక్కగా మనం గెలిచాం. ఇది ఎటువంటి కొలమానంకి అగెన్స్ట్గా మనం పెట్టినా, అగెన్స్ట్ ఎనీ పారామీటర్ మీరు పెట్టుకోండి, ద పెయింటింగ్ ఆఫ్ ద సరెండర్, మళ్ళీ ఆథర్ గారు ముందుకు వచ్చారు. ఆ పెయింటింగ్ని తీసేసి శామ్ మెనెక్షా కాన్ఫరెన్స్ సెంటర్లో పెట్టారు కదా, ఆ పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ. ద పెయింటింగ్ ఆఫ్ ద సరెండర్ సెరమనీ ఈజ్ ఐకానిక్. చూడగానే మనసు చాలా ఉల్లాసంగా, ఇది కదా మనం అచీవ్ చేసాం అని అనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాస్ కమ్ టు రిప్రజెంట్, ఇది దేనికి చిహ్నం? సింబాలిక్, ద పినకల్, శిఖరం అన్నమాట, ఇంకా టాప్ మోస్ట్ ఆఫ్ ఇండియాస్ మిలిటరీ. ఓకే, మన సైనికులు అండ్ రాజకీయ నాయకుల యొక్క దురందత, కాంపిటెన్సీ, ఎంత చక్కగా ఎలా చేశారా అని. ఫర్ షూర్ ఆల్ సర్వీసెస్ వర్ డీప్లీ ఇన్వాల్వ్డ్. నిజానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ ఇట్ వాజ్ ద ఆర్మీ జవాన్. కానీ ప్రప్రథమంగా ఎవరికంటే మనం సెల్యూట్ చేయాలి? ఆర్మీలో ఉన్న జవాన్లకి. వీళ్ళు అటాక్ని ముందుకు తీసుకెళ్ళారు. దే టుక్ ద ఫోరే, రిజల్టింగ్ ఇన్ ద సరెండర్ ఆఫ్ 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ గన్నులు పడేసి చేతులు పైకెచ్చారు, బాబు మాకు చావాలని లేదు అని. ద ఐకానిక్ సీన్. ఓకే, ఇది చారిత్రాత్మకమైన ఈ సంఘటన ఇప్పటికి మనం చూసిన మనలోని ఒక వేడి పుట్టిస్తుంది అనమాట. ఇట్స్ సియర్డ్ ఇన్ ద మెమరీస్ ఆఫ్ ఆల్ ఇండియన్స్. ఒక్కసారి చూడగానే ఇది కదా, ఎందుకు కదా మనం భారతదేశం మిలిటరీలో జాయిన్ అవుతున్నామని ప్రతి ఒక్క జవాన్కి, ఆఫీసర్కి, ఎవరికైనా ఒక ఎస్ అన్న ఫీలింగ్ వస్తుంది భారతీయత అని. అండ్ రైట్లీ చెప్పగానే హ్యూజ్ బ్లో అప్. ఆయన రూమ్లో ఎలాగుండేది? ఆర్మీ చీఫ్ రూమ్లో పెద్ద బ్లో అప్ అనమాట, అంటే పెద్ద పోస్టర్
గోడంతా అతికించినట్టు. అడౌన్ ద రూమ్ ఇన్ ద ఆర్మీ చీఫ్స్ ఆఫీస్ కాంప్లెక్స్. బ్లోడ్ అప్ పోస్ట్ అనమాట. అంటే A4 కాదు, ఇంకా పెద్దే, పెద్దదన్నమాట. గోడంతా ఇదే పోస్ట్. ఆలోచించండి, మనం ముందున కూర్చున్నాం, మన వెనకనది ఎలాగుంటుంది చూడడానికి. అబ్బా, ఇది కదా ఆర్మీ చీఫ్ రూమ్ అంటే అని ఒక మనకి ఆ భారతీయత, నేషనల్ స్పిరిట్ అని రావాలి. ఓకే, ఇట్ ఈస్ వేర్ ద ఆర్మీ చీఫ్ మీట్స్ హెడ్స్ ఆఫ్ ఫారిన్ ఆర్మ్ ఫోర్సెస్. ఈ గదిలోనే ఆర్మీ చీఫ్ మిగతా దేశం నుంచి వచ్చిన ఆర్మీ చీఫ్ హెడ్స్ని కలుస్తారు. హలో అంటారు వాళ్ళు. హలో అనే పెయింటింగ్ చూస్తారు. వాట్ ఈస్ ఇట్ అంటారు. దాని గురించి చరిత్ర అంతా చెప్తారు. చూడండి ఎంత. సో వీ విల్ బ్రేక్ ద ఐస్ ఫాస్టర్ విత్ ది డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ హూ కమ్ టు విజిట్ అవర్ డిఫెన్స్ మినిస్టర్ ఆర్ డిఫెన్స్ హెడ్, ఆర్మీ చీఫ్ హెడ్. ఓకే, ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ డిగ్నిటరీస్ అండ్ ద మెసేజ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడి నుంచి మనకి ఏంటి, మనం ఏం పట్టుకెళ్తున్నాం సందేశం? వుడ్ హ్యావ్ బీన్ ఆఫ్ ఇండియాస్. ఇది కదా భారతదేశం అంటే, ఇది కదా ఆర్మీ చీఫ్ చేసే రోల్. ఇలాంటివి 71లోనే చేశారంటే ఇప్పుడు ఇంకెంత స్ట్రాంగ్ ఉన్నారు అని ఒక మన గురించి మనం చెప్పగానే చెప్పినట్టు ఉండాలి. అలాంటిది సింబాలిక్గా ఉండాలి. అండ్ ద ఇండియన్ ఆర్మీస్ ఫైనెస్ట్ టవర్. ఇది ఫైనెస్ట్ టవర్ అంటే December 16, 1971 అండి. ఆ 93,000 మంది వచ్చి అయ్యా మా ప్రాణాలు మీ గుప్పెట్లో ఉన్నాయని చేతులు ఎత్తినప్పుడు ఎలాంటి గర్వం ఉండుంటుంది ఆర్మీ చీఫ్లకి, బ్రిగేడియర్లకి, కల్నల్కి, లెఫ్టినెంట్ కల్నల్కి, క్యాప్టెన్లకి, మేజర్లకి, జవాన్లకి. ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన కదా చిత్తకు కొట్టేసాం పాకిస్తాన్ మనం. అది ఫైనెస్ట్ టవర్. ద రిప్లేస్మెంట్ పెయింటింగ్, ఇప్పుడు దాన్ని తీసేసి ఇంకోటి పెడుతున్నారు. హూస్ క్వాలిటీ ఈజ్ డిబేటబుల్. ఇది ఎందుకు పెడుతున్నారు మరి మన రాజ్నాథ్ సింగ్ గారికే తెలియాలి. ఈజ్ టౌటెడ్ టు రిప్రజెంట్. దీన్ని ఏంటి, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే భవిష్యత్తులో మన యొక్క దూరదృష్టి ఎలా ఉంది, మన ఫ్యూచర్ విజన్ భారతీయ ఆర్మీ కోసం. ఇన్ ఎ వే ఇట్ ఈస్ అ టాస్అప్. ఇది ఒక టాస్. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. హెడ్ అన్నలు ఉంటారు, టేల్ అన్న. టాస్అప్ బిట్వీన్ ఎ సటిల్ కమ్యూనికేషన్, చెప్పగానే చెప్పడం, ఆఫ్ ఎ స్పెక్టాక్యులర్ ఏమిటిది పొలిటికో మిలిటరీ సక్సెస్. రాజకీయంగా కూడా మిలిటరీగా కూడా మనం సక్సెస్ఫుల్ అయిన, అండ్ దట్ ఆఫ్ అన్ ఇమాజిన్ ఫ్యూచర్, భవిష్యత్తు ఇలా ఉంటుంది అని ఈ పోస్టర్ని చూస్తే మనకి వస్తుంది అన్నమాట. సింబాలిక్గా అలా పెట్టారు అని వీళ్ళు అంటున్నారు. అది ఇస్ అ టాస్అప్ విచ్ ఈస్ మోర్ సూటెడ్ టు బీ ఇన్ ద ఇండియన్ ఆర్మీ చీఫ్స్ ఆఫీస్. ఇది ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్లో ఉండవలసినంత ఇందులోని ఏమన్నా ఉందా అని క్వశ్చన్ మార్క్. వెల్, వన్ కెనాట్ డిక్టేట్ హౌ సమ్వన్ ఫర్నిషెస్ ద ఆఫీస్. నా ఆఫీస్ నేను ఎలా ఉంచుకుంటాను అన్నది ఇంకోళ్ళు ఎవరో వచ్చి నాకు చెప్పలేరు. వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎన్ ఒపీనియనే. అబ్బాయి ఆఫీస్లో కాకుండా వేరేది ఉంటే బాగుండండి అని మనకు అనిపిస్తుంది, కానీ ఆయన చెప్పకూడదు. ఓకే, బట్ వుడ్ ద పెయింటింగ్ హ్యావ్ అ వ్యూ? ఇప్పుడు మళ్ళీ ఆ ఐకానిక్ పెయింటింగ్ శామ్ మెనాక్షా కాన్ఫరెన్స్ సెంటర్లో పెట్టింది. మళ్ళీ దాన్ని చూడడానికి ఏమన్నా అంటే లెట్స్ వాక్ త్రూ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అన్నప్పుడు ఆ రూమ్లోకి తీసుకెళ్ళి సార్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ విక్టరీస్, దిస్ వాజ్ అన్ ఐకానిక్ థింగ్, నాట్ సో లాంగ్ అగో ఇట్ వాజ్ అడార్నింగ్ ద వాల్స్ ఆఫ్ ద ఆర్మీ చీఫ్ రూమ్, వీ హ్యావ్ రిప్లేస్డ్ ఇట్ విత్ దిస్ వన్ అని చెప్తారా? అలాస్, అయ్యో, ఇఫ్ ఓన్లీ ఇట్ కుడ్ స్పీక్. పొరపాటున అయ్యో ఆ పెయింటింగ్ కానీ మాటలొచ్చి ఉంటే అంటాం కదా. యూనో, ఇఫ్ ఓన్లీ ద లయన్స్ లెర్న్డ్ హౌ టు స్పీక్, ఎవ్రీ హంటర్ విల్ బీ ప్రైజ్డ్. ప్రతి ఒక్క హంటర్ని అబ్బో అని పొగుడుతాం. ఎంతవరకు? ఇఫ్ ఓన్లీ ద లయన్స్ లెర్న్డ్ హౌ టు రైట్. వన్స్ ద లయన్ లెర్న్స్ హౌ టు రైట్, okay, the hunter will not be praised anymore. The hunter also will have his own good day or bad day. At the end of the day, he would have killed the lion, but every hunter will be praised till such time the lion learns how to write and antu untaru. So alaganమాట, if only that painting could speak, if only. Clear? అది బాధ అనమాట. The statue in Ladakh. ఇప్పుడు పోస్ట్ స్క్రిప్ట్ అంటే అంత అయిపోయిన తర్వాత పోస్ట్ స్క్రిప్ట్ ఆథర్ గారు రాస్తున్నారు. చూడండి అసలు ఎందుకంటే ఈ డ్రామటైజేషను,
ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు తప్పులు చేస్తుంది, తప్పు ఇది వద్దు అని చెప్పలేపుతున్నాడు. ఆయన సటిల్గా చెప్పారు. అది పోస్ట్స్క్రిప్ట్. ఈవెన్ యాజ్ ద కాంట్రవర్సీ ఓవర్ ద రిమూవల్ ఆఫ్ ద పెయింటింగ్ సీమ్ టు ఎబ్. ఓకే, అంటే ఈ పెయింటింగ్ని తీసేయడం అన్నది చాలా తప్పు అన్న కాంట్రవర్సీ రిసీడ్ అవుతుంది, ఎబ్ అవుతుంది, అంటే వెనక్కి వెళ్తుంది, మెల్లిగా వెళ్తున్నప్పుడు. ఈవెన్ దేర్ ఈజ్ అనదర్ వన్ నౌ. ఇప్పుడు కొత్తగా ఇంకోటి పట్టుకొచ్చింది గవర్నమెంట్. ఏంటది? రీసెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ శివాజీ స్టాచ్యూ. శివాజీ మహారాజ్ గారి స్టాచ్యూ పెట్టారు. ఎక్కడ ఇది? ఆన్ ద షోర్స్ ఆఫ్ ద ఫ్రిడ్జిడ్ అండ్ వెరీ ఐసీ, ఫ్రిడ్జిడ్ వెరీ కోల్డ్ పాంగాంగ్ సో లేక్ ఇన్ ఈస్టర్న్ లదాఖ్. శివాజీ గారు మహారాష్ట్ర, లదాఖ్ ఆ పైన ఉంది, అక్కడ ఆయన స్టాచ్యూ పెట్టడం ఏంటి? అసలు ఏమన్నా రిలేషన్ ఉందా ఈ రెండింటికి? ఓకే, దేర్ హ్యావ్ బీన్ డిసప్రూవింగ్ వ్యూస్, అంతే కదా. ఏంటి ఎక్కడ పెట్టారేంటి ఏంటి అని. ఇంకోవైపు నుంచి చూస్తే అప్పా శివాజీ మహారాజ్ గారు అంటే ముస్లింలని అందరినీ ఇండియా నుంచి రాకుండా బాగా ఫైట్ చేసి నిలబడిన ఒక యోధుడు, మంచి రాజు. ఇటువైపు ఆయన మహారాష్ట్రలో పెట్టాలి కానీ స్టాచ్యూ తీసుకొచ్చి లదాఖ్లో పెట్టారేంటండి అని కొంతమంది. ఓకే, ఇంక్లూడింగ్ దోస్ బై ది లోకల్ కౌన్సిలర్. అంతే కదా, లదాఖ్లో లోకల్ కౌన్సిలర్ ఏం స్టాచ్యూ పెట్టారేంటి సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు. ఆఫ్ ఎన్ ఇది చాలా ఇన్అప్రోప్రియేట్, అసలు ఇది సబబైన చాయిసే కాదు అనేసాడు ఆయన. హ్యావింగ్ బీన్ మేడ్, హ్యావింగ్ ఆపరేటెడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ది ఏరియా. ఆయన ఆ ఏరియాలో బాగా ఆపరేట్ చేసిన తర్వాత వన్ కెనాట్ బట్ ఎక్స్ప్రెస్ డిస్సాటిస్ఫాక్షన్. ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టడం అన్నది అంత రుచించడం లేదండి, బాలే. చాయిస్ ఎవరిదో కానీ బాలే, ఇట్ ఈస్ రూ. వాస్తవాన్ని మనం వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అ డిస్సాటిస్ఫాక్షన్ ద ఫ్యాక్ట్ ఇఫ్ ఎనీ సింబల్ వాజ్ రిక్వైర్డ్ టు లింక్ ఆ ఏరియాలో లదాఖ్లోని అక్కడ ఉన్న సైనికులకి వ్యాలర్, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఫైట్ చేయగలిగే చాతుర్యం అన్నీ చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి దట్ ఆఫ్ ఎవరి స్టాచ్యూ ఉండాలి అక్కడ? జొరావర్ సింగ్ గారి స్టాచ్యూ ఉండాలి. ఈయన ఎవరు? లెజెండరీ, అంటే చరిత్ర చెప్పుకున్న డోగ్రా జనరల్. డోగ్రాకి ఈయన జనరల్ అనమాట. ఆయన స్టాచ్యూ ఉండాలి. ఈయన అటాక్లో హూస్ ఫోరేస్, ఈయన అటాక్స్ టుక్ హిమ్ డీప్ ఇంటూ టిబెట్. ఈయన ఎంతవరకు వెళ్ళారు? ఎనిమిని చేసుకుంటూ టిబెట్ లోపల వరకు వెళ్ళిపోయారు ఈయన. ఎవరు? జొరావర్ సింగ్ గారు. ఆయన స్టాచ్యూ ఉండాలి. అది దట్ ఈస్ సింబాలిక్. అంతేగాని ఈ శివాజీ గారి స్టాచ్యూ ఏంటండి అని వీళ్ళకే డౌట్ వచ్చిందన్నమాట. లోకల్ కౌన్సిలర్కి అందరికీను ఇది బాలే. ఓకే, సింబాలిజం ఈజ్ అబౌట్ సింబాలిజం. అంటే ఆ ఏరియాలో ఆ ఫోటో ఎందుకు పెట్టారు, ఆ స్టాచ్యూ ఎందుకు పెట్టారు అంటే మనకి దానికి వెంటనే ఒక చిహ్నం ఉండాలి, ఒక చిన్న కథ మనకి టక్మని రాగలగాలి వెనక్కి. ఓ ఎందుకా ఈయన ఫోటో పెట్టారు, ఈయన స్టాచ్యూ పెట్టారని. సో సింబాలిజం ఈజ్ అబౌట్ లింకింగ్. దేని లింక్ చేయాలి? చూసేవాడు వాడి ఫీలింగ్ని దట్ కెన్ కనెక్ట్ విత్, దేంతో కనెక్ట్ అవ్వాలి? విత్ ది సరౌండింగ్స్. ఆ చుట్టుపక్కలతో వాడు ఓ ఈయన అందుకనే ఈ స్టాచ్యూ ఉంది అని అనుకోవాలి. అంతేగాని లేకపోతే ఇది ఓ పెద్ద డ్రామాబాజీ. ఏమన్నారు ఆథర్ గారు? ఇది ఒక పెద్ద డ్రామాబాజీ. ఆ డ్రామాబాజీ మిస్ప్లేస్డ్. ఆ డ్రామాబాజీ ఏమైంది? మిస్ప్లేస్ అయ్యింది. అది తప్పు చేశారు. ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. అంటే ఎన్డీఏ గవర్నమెంటు, అంటే మోడీ గారి పరిపాలనలోని తప్పు చేశారు అని ఆథర్ గారు చెప్తున్నారు. ఓకే, ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ రిటైర్డ్. ఈయన ఆర్టికల్ రాసిన ఆయన ఎవరంటే హిస్ ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ byline by Center for Air Power Studies. This man has written this byline. Okay, byline is by Air Vice Marshal Manmohan Bahadur, in a former Additional Director General, Center for Air Power Studies. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మా ఐడియాలు కాదు, ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ గారి ఐడియా. క్లియర్? సో దిస్ ఇస్ ది ఆర్టికల్. సో వొకాబులరీ ఏంటి? ఇంటాంజిబుల్, కెనాట్ బీ ఫెల్ట్ బై టచ్, ఇంటాంజిబుల్ గోల్స్ అంటాం. ఫ్యాసెట్, వన్ సైడ్, ఎందుకంటే మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ అంటాం కదా. ఇండక్ట్ ఇన్ లెర్నింగ్,
లెర్నింగ్ వన్స్ ఆన్ జాబ్. ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఇస్తారు అందరికీ. సెగ్మెంటెడ్ పీసెస్, ముక్కలుగా. స్క్యూడ్ లెర్నింగ్, వేర్ యూ విల్ నాట్ లెర్న్ సంథింగ్ వెరీ వెరీ అట్రాక్టివ్లీ, అట్ ద సేమ్ టైం నేర్చుకున్నాము అంటే నేర్చుకున్నాము అన్నట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ బి లిటిల్ స్క్యూడ్. అంటే ఏమవుతుంది? డిస్టార్టెడ్. ఇది ఏమవుతుంది? డిస్టార్టెడ్. ఓకే, ద డస్ట్ సెటిల్స్. లెట్ ద హీట్ బీ గాన్. ఈ వేడిలో వద్దులే, చల్లారిన తర్వాత మాట్లాడదాం అంటాం కదా, అది చల్లారిన తర్వాత మాట్లాడదాం అంటే ఇదన్నమాట. ఓకే, తర్వాత ఏమన్నారు? యాంగ్జైటీ. తర్వాత ఏంటి? కాంపిటెన్సీ. హ్యావ్ ది ఎబిలిటీ. వీళ్ళ ఎబిలిటీ ఉందా? సఫైస్. ఇది ఒక another good word. Okay, the author is using. What will be enough, sufficient. Grueling, very difficult. Jaunt is a short trip for pleasure. Final jaunt, fly past. Go past in air for the final time. Go past by air. The buck stops here. Responsibility stops here. Responsibility stops here. ప్రెసిడెంట్ టేబుల్ మీద ఆగకపోతే ఇంకెవరు టేబుల్ మీద అవుతుంది? రెస్పాన్సిబిలిటీ. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ట్రూమెన్ గారు అన్నారు అది. స్టాపింగ్ అనేది వుడ్స్ అనేది ఒక పోయము. సటిల్ అంటే జెంటిల్గా. ఓకే, జెంటిల్గా చెప్పడం. ఓ లెజెండరీ. ఇట్స్ లైక్ గాట్ అ లాట్ ఆఫ్ హిస్టరీ బిహైండ్. లెజెండరీ అంటే చరిత్ర పుటల్లో ఉంటాం కదా. బెటాలియన్, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. ఆ ఓపీ బాబా గారి దగ్గరికి వెళ్ళి కిందకు వచ్చి, వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్స్, వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్. ట్రెచరస్, డేంజరస్, ప్రాణం పోయే అన్నమాట. కన్విక్షన్, స్ట్రాంగ్ బిలీఫ్. స్ట్రాంగ్, BELIEF. పారామీటర్, యార్డ్ స్టిక్, కొలమానం. Pinnacle, topmost. Competency, have the ability. Foray, make advances. దున్నుకెళ్ళిపోవడం, ముందుకు అలాగ దూసుకెళ్ళిపోవడం అంటాం కదా. Sear, very hot. Blow up, big. Blow up పోస్టర్ అంటే కదా, బిగ్ అనమాట. బిగ్గా, పెద్ద పోస్టర్. ఫైనెస్ట్ అవర్, మూమెంట్ ఆఫ్ సక్సెస్. డిసెంబర్లోని. ఓకే, 71. టౌటెడ్, ఎంకరేజ్డ్. COURAGED. అలాస్, సాడ్, దురదృష్టవశాత్తు అంటాం కదా. సాడ్లీ. ఓకే, సాడ్లీ. ఓకే, పోస్ట్స్క్రిప్ట్. After the main message. Ebb, recede. RECEDE. Okay. Frigid, very cold. Rue, dissatisfied. మళ్ళీ 4A ఎక్కడ ఇచ్చాం? 23. ఓకే, ఐ జస్ట్ రైట్ 23. మిస్ప్లేస్డ్, రాంగ్. షోమెన్షిప్, డ్రామా. ఇట్స్ రాంగ్ డ్రామా. థియేటర్, దీనికి ఎంత థియేటర్ అక్కర్లే. శివాజీ గారి స్టాచ్యూ తీసుకొచ్చి లదాఖ్లో పెట్టినప్పుడే ఇదంతా షోమ్యాన్షిప్ అయిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ వాపోయారనమాట. సో ఇది షోమ్యాన్షిప్ కాదు, సింబాలిక్గా ఉండాలి అన్న నేపథ్యంతో ఈ
చాలా ప్రాముఖ్యమైన పోస్ట్ చేసి రిటైర్ అయిన ఒక ఎయిర్ ఫోర్స్లో ఉన్న చాలా సుప్రసిద్ధ నాయకుడు, లీడర్ ఆర్ ఆర్మీ ర్యాంక్ ఆఫీసర్ రాయడం అన్నది మనందరం కాస్త ఆలోచించదగ్గ విషయం. కానీ మనకి ఇది వొకాబులరీలోని, పారాజంబ్లింగ్లోని, తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్లోని, తర్వాత ద బక్ స్టాప్స్ హియర్ అని ఇడియోమాటిక్ యూసేజ్ల్లో, ఫ్రేజుల్లో అసలు ఈ ప్యాసేజ్ చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంది రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్నింటిలోని. సో ఐ థ్యాంక్ సుభాష్, Mamta and Dolly, and also my colleague Shankar for recording and preparing the slides and everything. I am Dr. Srinivas, who is getting these classes to you with the encouragement of the chairman and the director of IAC Hyderabad. Thank you.